నమస్కారం. ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రాచీన పౌరాణిక కథలోకి అడుగుపెట్టబోతున్నాం. ఊరికే కథ చెప్పుకోవడం కాదండి, ఇందులో మన ఆధునిక జీవితానికి పనికొచ్చే ఎన్నో లోతైన తాత్విక రహస్యాలు దాగి ఉన్నాయి. ఆనాటి పౌరాణిక విషయాలు నేటి మన లైఫ్ స్టైల్కి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అవుతాయో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇంక అస్సలాలస్యం చెయ్యకుండా నేరుగా ఆస్తిక మహర్షి జీవితంలోకి, ఆయన మనకు వదిలివెళ్లిన గొప్ప పుణ్యవారసత్వంలోకి డైవ్ చేద్దాం. అయితే ముందుకు వెళ్లే ముందు నాదొక చిన్న ప్రశ్న. అసలు ఒకే ఒక్క వ్యక్తి ఈ మొత్తం ప్రపంచాన్ని ఎలా కాపాడగలడు? కోపమనేది నిజంగా నాశనం చేస్తుందా, లేక జ్ఞానం రక్షిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ సున్నితమైన కానీ ఎంతో పవర్ఫుల్ ప్రశ్న ఈరోజు మన జర్నీకి ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. అసలు సమాజమనేది ప్రతీకారమనే మంటల మీద నడుస్తుందా, లేక జ్ఞానమనే చల్లని నీటి ప్రవాహంతో రక్షించబడుతుందా అనేది ఈ కథ ద్వారా మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోబోతున్నాం. మొదటి విభాగం పితృదేవతల ఆర్తి మరియు ధర్మం. అసలు కథ ఎక్కడ మొదలవుతుందంటే, జరత్కారుడు అనే ఒక గొప్ప మహర్షి జీవితంలో ఎదురైన ఒక పెద్ద సందిగ్ధతతో. ఆయన ఎంతో డీప్గా తపస్సు చేసుకుంటున్న సమయంలో ఆయనకు దర్శనం కలిగింది. ఆ దర్శనంలో తన పూర్వీకులు తీవ్రమైన బాధలో వేలాడుతూ కనిపించారు. బాబూ, నీకు గనక సంతానం లేకపోతే, మనకు సరైన వారసుడు రాకపోతే మన వంశం మొత్తం నాశనమైపోతుంది అని వాళ్ళు హెచ్చరిస్తారు. అప్పుడాయనకర్థమైంది, ఇది కేవలం తన పర్సనల్ ప్రాబ్లం మాత్రమే కాదు, వంశపారంపర్యంగా వస్తున్న ఒక అతి పెద్ద బాధ్యత అని. ఇక్కడొక అద్భుతమైన పాయింట్ ఉంది చూడండి. జీవితంలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు కేవలం మన స్వార్థం కోసమో లేదా మన వ్యక్తిగత ఆనందం కోసమూ తీసుకోకూడదు. ఈ మహర్షి కూడా అదే చేశారు. ఒక గొప్ప కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం తన పేరుతోనే ఉన్న జరత్కారురాలు అనే కన్యను ఆయన వివాహం చేసుకున్నారు. ఆ నిర్ణయం వెనుకున్న అసలు కారణమేంటో తెలుసా? కేవలం ధర్మాన్ని నిలబెట్టడమే, తద్వారా రాబోయే తరాలకు ఒక మార్గదర్శకంగా నిలవడమే. సరే, ఇప్పుడు రెండవ విభాగం చూద్దాం. ఆస్తిక మహర్షి జననం. ఆ ధర్మబద్ధమైన కలయిక వల్ల ఒక గొప్ప వ్యక్తిత్వం ఎలా నిర్మించబడిందో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఆస్తిక మహర్షికి చిన్న వయసు నుంచే అద్భుతమైన విద్య లభించింది. ఆ చదువుతో ఆయన అపారమైన జ్ఞానాన్ని సంపాదించారు. ఆ జ్ఞానమే ఆయనలో అసలైన వినయానికి విత్తనం వేసింది. ఎక్కడైతే వినయముంటుందో అక్కడ ఆటోమేటిక్గా ధర్మబద్ధత పుడుతుంది కదా. చివరగా ఈ లక్షణాలన్నీ కలిసి ఆయన్ని ఒక గొప్ప సమాజ రక్షకుడుగా నిలబెట్టాయి. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఇదేనండి. మంచి సంస్కారమే గొప్ప వ్యక్తిత్వానికి దారితీస్తుంది. చిన్నప్పటినుంచే పిల్లలకు మనం ఎలాంటి వాల్యూస్ నేర్పిస్తున్నామనేది చాలా ముఖ్యం. ఆ వాల్యూసే భవిష్యత్తులో వాళ్లు ప్రపంచాన్ని మార్చగలిగే స్థాయికి ఎలా ఎదుగుతారో చెప్పడానికి ఆస్తిక మహర్షి జీవితమే మనకొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక మూడవ విభాగం ప్రతీకారం మరియు అంధత్వం. ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సాధారణంగా ప్రతి కథలోనూ ఒక పెద్ద క్రైసిస్ ఉంటుంది గదా. ఈ కథలో ఆ సంక్షోభం ఒక విధ్వంసకరమైన, భయంకరమైన అగ్నితో మొదలయింది. జనమేజయుడు అనే రాజు తన తండ్రి పరీక్షిత్ పాముకాటు వల్ల చనిపోయాడని తెలిసి ప్రతీకారం తీర్చుకోవాలనే తీవ్రమైన కోపంతో రగిడిపోయాడు. ఒక అతిపెద్ద సర్పయాగాన్ని స్టార్ట్ చేశాడు. ఆ కోపంలో విచక్షణ పూర్తిగా కోల్పోయి పాములన్నింటినీ నిర్దాక్షిణ్యంగా ఆ యజ్ఞగుండంలో, ఆ మండుతున్న మంటలో పడేసి నాశనం చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ అంధత్వమంటే కళ్ళు కనిపించకపోవడం కాదండి, మానసిక అంధత్వం. కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ చాలా డేంజర్. ప్రతీకారం తీర్చుకోవాలనే ఆ కసి మనిషి ఆలోచనా శక్తిని ఎలా నాశనం చేస్తోందో, అసలు వాస్తవాలను చూడలేని ఒక మానసిక అంధత్వంలోకి ఎలా నెట్టేస్తోందో జనమేజయుడి ప్రవర్తనే మనకు ప్రూవ్ చేస్తోంది. ఇలాంటి అంధత్వం లాస్ట్కి దేనికి దారితీస్తుంది? ఖచ్చితంగా వినాశనానికే. రైట్? ఇప్పుడు నాలుగవ విభాగం ధైర్యం మరియు సత్యం. ఆ విధ్వంసాన్ని ఆస్తికుడు ఎలా ఆపాడో చూద్దాం. ఈ పాయింట్లో ఒక భారీ సైద్ధాంతిక సంఘర్షణ కనిపిస్తుంది మనకు. ఒకవైపు చూస్తే రాజు జనమేజయుని మార్గముంది. అది పూర్తిగా కోపంతో నిండిపోయింది. ఆ కోపం కేవలం వినాశనాన్ని మాత్రమే తీసుకువస్తోంది. మరోవైపు యంగ్ అండ్ డైనమిక్ అయిన ఆస్తిక మహర్షి మార్గముంది. అది జ్ఞానంతో కూడుకున్నది. ఆ జ్ఞానం ఒక జాతికి, మొత్తం సమాజానికి రక్షణనందిస్తోంది. మరి ఆస్తికుడు ఆ విధ్వంసాన్ని ఆపడానికి ఏమైనా కత్తులు పట్టుకుని యుద్ధం చేశాడా?
అస్సలు లేదు. ఆయన నేరుగా ఆ యాగశాలలోకి నడుచుకుంటూ వెళ్ళాడు. ముందుగా రాజును ఎంతో గౌరవంగా తన మాటలతో ప్రశంసించాడు. ఆ తర్వాత కరెక్ట్ టైమింగ్ చూసి ఆ హింసను ఆపమని చాలా కూల్గా మర్యాదపూర్వకంగా కోరాడు. చూడ్డానికి అది కేవలం ఒక చిన్న అభ్యర్థనలాగే కనిపించినా దాని వెనుక అపారమైన జ్ఞానం దాగి ఉంది. ఇది నిజంగా మనం హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్. ధైర్యమంటే చొక్కా మడతపెట్టి గొడవ పట్టడం కాదు, సత్యం చెప్పడం. నిజమైన ధైర్యమనేది ఎప్పుడూ కండబలంతో వచ్చేది కాదండి, అది బుద్ధిబలంతో, జ్ఞానంతో వస్తుంది. ఒక నిజాన్ని కరెక్ట్గా చెప్పడానికి అపారమైన తెలివితేటలు కావాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దాన్ని వ్యక్తీకరించడానికి కరెక్ట్ టైమింగ్ కావాలి. ఆస్తికుడే యాక్షన్ మనకు నేర్పేదిదే. ఇక 5వ విభాగం శాశ్వతమైన జీవన సత్యాలు. అసలు ఈ స్టోరీ మనకిచ్చే అల్టిమేట్ మెసేజ్ ఏంటో తెలుసుకుందాం. ఇన్ని నాటకీయ పరిణామాల తర్వాత ఫైనల్గా ఏం జరిగిందో తెలుసా? కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్ చెప్పిన ఒకే ఒక్క మంచి మాట వల్ల ముందుగా ఆ భయంకరమైన సర్పయాగం అక్కడికక్కడే ఆగిపోయింది. ఆ వెంటనే రాజు మనసులో మరుగుతున్న ఆ తీవ్రమైన కోపం కాస్త చల్లబడింది. చిట్టచివరకు ఏం జరిగింది? ధర్మం నిలబడింది. అలాగే సొసైటీలో శాంతి అనేది పర్మనెంట్గా రీస్టోర్ అయింది. ఈ 2 దారుల్ని మనం ఒక్కసారి పక్కపక్కన పెట్టి చూసుకుంటే ఒక పెద్ద లైఫ్ ట్రూత్ మనకు చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ప్రతీకారం, కోపం, అహంకారం ఇవన్నీ కేవలం టెంపరరీ, పైగా చాలా వినాశకరమైనవి కూడా. కాని ధర్మం, జ్ఞానం, వినయం ఇవి ఎప్పటికీ శాశ్వతం. ఇవే మనిషికి నిజమైన బలాన్నిస్తాయని ఈ స్టోరీ మనకు అద్భుతంగా వివరిస్తోంది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మీకందరికీ ఒక చిన్న థాట్ వదిలేసి వెళ్తున్నాను. నేటి మన ఆధునిక సమాజం ప్రతీకారమనే మంటలమీద నడుస్తుందా, లేక జ్ఞానమనే చల్లని ప్రవాహంతో రక్షించబడుతుందా? ప్రాచీన కాలం నాటి ఈ అద్భుతమైన విజ్డమ్ నేటి మోడ్రన్ వరల్డ్లోని ఎన్నో ప్రాబ్లమ్స్కి ఎలా చెక్ పెట్టగలదో ఆలోచించడానికి ఈ ప్రశ్న మిమ్మల్ని ఖచ్చితంగా ఇన్స్పైర్ చేస్తుందని అనుకుంటున్నాను. మళ్ళీ మరో అద్భుతమైన విశ్లేషణతో కలుద్దాం.